ఎంత చక్కగా పాడుతున్నావే తల్లి. సోమాలమ్మ నాట్యమండలి వారు నన్ను నా కళాసురించి అలాగే మా అమ్మాయికి నాకు సిరకు 100 రూపాయలు కనుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి ఆ సోమాలమ్మ తల్లి కరుణించి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. కళాకారులు, కళావృదయులు, కళాభిమానులు, కళాపోషకులు, సోమాలమ్మ నాట్య మండలి వారు మా అమ్మని మా అమ్మగారిని ఆశీర్వదిస్తూ చెర 100 రూపాయలు బహుకరించారండి. వారికి వారి కళావృదయానికి మా హృదయపూర్వక కళాబంధనం అండి. వారి కుటుంబంపై ఆ సోమాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండదని మనసారా వేడుకుంటున్నామండి. అమ్మి అసలు విషయం చెప్పకుండానే లోనికి వెళ్ళిపోయాని. ఏమిటో చెప్పమంటావా? పట్టవలసిన చేప పైకే వచ్చిందన్నట్లుగా అదృశ్యములను కోరుకుంటూ మన ఇంటికి ఎత్తుకుంటూ వచ్చిందమ్మా. ఏమిటది? ఏమిటో చెప్పమంటావు? మన ఈది చివర అప్పారావు గారు ఉన్నారు, చూసావేమి? అప్పారావు గారు పోయారా? కృష్ణ కృష్ణ, ఆయన పోవటం ఏమిటి? ఆయన కొడుకు సుబ్బారావు గారు లేరు. ఆయన పోయారా? ఈయన పోతే మనం నల్లజర్ల సెంటర్లో లారీలో ఒప్పుకుందాం. ఆయన పోవటం ఏమిటి? ఈయన పోవటం ఏమిటి? ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుబ్బారావు గారు తలగపిండి తిన్న కుక్క పిల్లలాగా మన ఇంటి చుట్టూ ఘీరా 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 ఒకటే తానులాట, ఒకటే తానులాట, ఒకటే తానులాట. ఈ తారులాటకు అర్థం నేను చెప్తున్నా. చెప్పమ్మా. మొన్న మేజవానిలో కాసంత రవ్వ చూపించానే. అలా రవ్వ చూపించాను కాబట్టి ఈ తిరుగులాట. ఏమి ఇచ్చాడమ్మా? ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడే? లెక్క పెట్టినంత ఇచ్చాడు. సరే గాని అమ్మి, ఎందుకు వచ్చాడో ఆ తారులాట అది ఇది అడుగుతున్నావు కాదు, ఆలోచన ఉంది కాదు. 60 సంవత్సరాలు వయసు పడిపోయిన సరే మన ఈదులో అడుగు పెట్టేసరికి కింద నుంచి పైకి ఉడుకు రక్తం బస 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 పొంగుకు రాదు. దానిని వలపు రోగమని అన్నారు. వలపు రోగమా? వలపు రోగము పుట్టని వాడు సాని వాడకి రాడు, వచ్చిపోవాడు మన ఎంత కన్నెత్తి చూడడు. ఎవరైనా చూచును వారే మన ఎంత బండగు సొమ్మి. అమ్మి మయూరి వాడే మన ఎంత బంట్రో తగునే. వినవి వినవి వాడే మన ఎంత బంట్రో తగునే. వినవి వినవి వాడే మన ఎంత బంట్రో తగునే. వినవి వినవి వాడే మన ఎంత బంట్రో తగునే. వాడే మన ఎంత బంట్రో తగునే. వినవి వినవి చింతామణి. వాడే మన ఎంత బంట్రో తగునే. వినవి వినవి కొడుకు ఆఖరిలో వస్తుందేమో మూడు. మొదట్లో సప్పగా పడుకుంటాడు, అయిపోయినప్పుడు వాయిస్తూ మొదలు పెడతాడు. మాస్టర్ని మార్చేయాలి మొండగుడికి. అయిపోయింది చూడు, వాయించి 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 పైన అంతా ఊడిపోయింది మొండగుడికి. ఏమే ఆ సుబ్బారావు గారు వచ్చినప్పుడు ఆ కొత్త మేడ మీద ఆ పిట్టగోడ పక్కన నుంచి ఒకసారి తలుక్కుమని కనిపించింది. కనిపిస్తావా? కనిపిస్తావా? అమ్మా కనిపించదు. ఎలా కనిపించాలో చెప్పలేదే నువ్వు. నవ్వుచు వాళ్ళు చూపులు వెదను నాటవలయు. ఏది వాళ్ళు చూపులను చూడవే. అవి వాళ్ళు చూపులా? ఇలాగే కదనే వాళ్ళు సావు చూపులాగా ఉన్నాయి. గులుగోలు మనుతున్న గొడ్డులాగా. వాళ్ళు చూపులంటే బ్రహ్మకైన నువ్వు పుట్టును రెమ్మ తెగులు అన్నట్ల ప్రవీణ్ అని ఒక కుర్రోడు ఉన్నాడే. ప్రవీణ్ ఆయన గారు వచ్చి అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడమ్మా. అప్పుడు ఉయ్యారంగల నుంచోవాలి. ఏమి ఈ వేళ్ళు ఉన్నాయి చూసావు, లోనకి రండి 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 అని. వచ్చిన పని అయిపోయిందిగా, పొండి 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 అని. అప్పుడు ఆ పొంగుడు సింగ కొస తీసి ఏది ఒక్కసారి నిలబెట్టవే. నిలబడలేదా? పడిపోయిందా? పడిపోయిందా? నా ప్రవీణ్ వదిలేస్తావా? మరి ఏం చేయాలి? ఇటు చూడు, ఎంత పడిపోయిందని సరే
మన వాకిట్లోకి వచ్చి మనల్ని చూసేసరికి అమ్మో, నిలబడండి. అమ్మయ్యా. అప్పుడు ఈ కొస పట్టుకుని ఇలా మెలేస్తూ ఉండాలి. ఎలాగా? ఇలా ఇదిగో ఇలా మెలేస్తూ ఉండాలి. ఇలా చినిగిపోతుంది కదే. ఇక్కడ జరగదమ్మా, ఇక్కడ మెలేస్తుంటే అక్కడ ప్రవీణ్ నరాలు జూ 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 అంటూ ఉంటాయి. అప్పుడు పైపంటితో కింద మీద ఇలా నొక్కబెట్టి ఈ కంటితో 3 సార్లు ఇదిగో అన్నావే కనుక ఈ కంటి చూపు ఆయన గుండెల్లో రామబాణంలాగా టక్కు 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 అని కొట్టుకునేవి. అప్పుడు జడల నుంచి ఒక్క పుష్పం తీసి ఆయన గారు చూస్తూ ఉన్న గల వాసన పిలిచి అలా పడవేసి మేడ మీదకి వెళ్ళిపోవాలి. అలా పడవేసి నేను మేడ మీదకి ఎందుకు వెళ్ళాలి? దానికి అర్థం ఏమిటో చెప్పమంటావా? ఏమండి ప్రవీణ్ గారు, మీరు నాకు నచ్చారు. నేను గనక మీకు నచ్చితే మేడ కింద మమ్మ ఉన్నది, మమ్మతో మాట్లాడండి, బేరం కుదిరించి మేడ మీదకి పంపించుద్ది, పని చూసుకుని పక్కదారినే వెళ్ళిపోండి అని అర్థం. ఈ పువ్వుకి అంత అర్థం ఉందా? అర్థం. అమ్మయ్య. తగ్గి సగిలించి వెనకకు తగ్గవలయు. దొగ్గన్న ఆయమన్న దొగ్గు తగ్గవే. దగ్గరలే కదమ్మా, భయపడకూడదు. ఏమిటా దొగ్గు? నువ్వే కదమ్మా దగ్గమన్నావు. దొగ్గు అంటే అదో దొగ్గు. మళ్ళీ ఎలాగ దగ్గర? ఈ దొగ్గు కనుక కుర్రోడు చూశాడంట ప్రవీణ్, మళ్ళీ కరోనా తిరిగి వచ్చిందేమో అనుకుంటాడు. దొగ్గు అంటే అది కాదు దొగ్గు, దొంగ దొగ్గు తగ్గాలి. ఎలాగా? 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 ఒళ్ళంతా బిగబెట్టాలి. బిగబెట్టి విటులన ఆకర్షణము చేయు ఇటుకొలివే. తక్కు చేసి పర తక్కజమ్మ తక్కజమ్మ, తక్కు చేసి పర తక్కజమ్మ తక్కజమ్మ, తక్కు చేసి పర తక్కజమ్మ తక్కజమ్మ, తక్కు చేసి పర తక్కజమ్మ తక్కజమ్మ. ఏమండి, మీరు మా అమ్మ అన్నట్లు లాస్ట్ కూపు వచ్చినాకే వాయిస్తారు. అలా 2 కళ్ళు ఎందుకు కొడుతున్నావు? 2 కళ్ళు ఒకేసారి కొట్టానమ్మా. ఈ కన్నేమో ఇటువైపు వారికి, ఈ కన్నేమో ఇటువైపు వారికి. ఎలాగెలాగా? ఈ కన్నేమో ఇటువైపు వారికి, ఈ కన్నేమో ఇటువైపు వారికి. ఈ వేలుందో చూసావు? ఈ వేలు ఏంటమ్మా? మనం ఆడవారమా, అందుట్లో వేసినమా. మన వ్యాపారానికి గుట్టు మట్టు ఉండొద్దేమే. ఆ దారే పేలో ఇలా కేకేసామనుకో, ఇది ఎక్కడ 5 రూపాయల బేరమా అని చెప్పేసి మన ఇంకొక చూడరు. అందుకని ఇలాంటి పండగలకు పట్టణం నుంచి వచ్చే కుర్రకారు ఉంటారు, గ్రామంలో మహోత్సవంగా తిరిగే పెద్ద మనుషులు ఉంటారు. అమ్మి 10వ తరగతి తప్పి నెక్కలేసి తిరుగుతూ ఉంటారు కుర్రకారు, చిత్ర కోసం ఎగబడి చూస్తున్నారు చూడు. ఏమి తోచక మన ఈదులో తిరుగుతూ ఉంటారమ్మా. బయట చెప్పులు ఉన్నాయి అనుకో, అమ్మో వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంటికి చూస్తే కొడతారు అని చెప్పేసి మన ఇంటికి చూడరు. అందుకని వయ్యారంగా నుంచొని ఈ చెయ్యలా పెట్టి, ఈ వేలులా పెట్టి, లోన ఎవరు లేరు, లోనక రమ్మంట కొడక, లోనక రమ్మంట కొడక, లోనక రమ్మ. ఎర్ర చీర కట్టుకోమంటే అప్పుడు తలుకులు పలుకులు తలుకులు పలుకులు తలుకులు. ఈ చీర కంటే వచ్చేవరకు ఒంటి నిండా గుచ్చుకుంటాయి కదా ఇవి. ఈ చీర బాగలేదమ్మా. ఏంటిది బాగున్నది? ఎర్ర చీర ఎందుకు కట్టుకోవాలి? ఎర్ర చీర ఎందుకు కట్టుకోవాలా? ఎర్ర చీర కట్టుకుంటే నీ ఒంటికి, ఈ ఇంటికి, ఆ వచ్చాయని కంటికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎరుపులో పడితే ఏమిటంటే ఎరువాళ్ళని ఇరుక్కుపోయాను. జడేసావు, ఆలు జడ బాగానే ఉంది. అసలు బిల్ల పెట్టుకుంటూ మర్చిపోయావేమే. నువ్వు నాకేం బిల్ల కొనిచ్చావు? కొనిలే కదా. కొనిలేగా నువ్వు. నీ దగ్గర లేకపోతే నా దగ్గర లేదేమి బిల్ల. నా బిల్ల 1/2 మందాన్ని ఉండేది. ఎవరు చేయించారమ్మా 1/2 మందం బిల్ల? మందలపు గాంధీ గారే. ఎవరమ్మా? మందలపు గాంధీ గారు. అమ్మయ్యో, ఎలా చేయించారనుకున్నావు? ఇదిగో 1/2 మందాన్ని పెట్టించి దానికి చుట్టూ తెల్లరాళ్ళు పొదిగి మధ్యలో కుంకుడి గింజంత ఎర్రరాయి పెట్టారు. అది పెట్టుకొని నేను ఈ లైటింగ్ వెళ్తున్న నాట్యం చేస్తా ఉంటే చముక్కు 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 అంటుంది. ఆ రోజుల్లో గాని ఈ రోజుల్లో గాని ఆ బిల్ల చూడాలంటే ఆ గాంధీ గారికి ఒక్క ఆయనకే ధైర్యం అమ్మ. ఇప్పుడు ఎప్పటికైనా బజార్కి వెళ్తూ ఉంటానా, ఇదిగో ఈ కుర్రకారందరూ బిల్ల చూపించో బిల్ల చూపించో బిల్ల చూపించో బిల్ల చూపించో ఎట్లా ఎంట పడతారో చూడు. ఒకవేళ నేను చూపించిన వాళ్ళు 2 సీసాల మందు తాగిన ఆ బిల్ల చూడంగానే మోచొచ్చి కింద పడిపోరేవి. ఇదిగో ఆ బిల్ల కనుక నువ్వు పెట్టుకుంటే ఆ వచ్చే సుబ్బారావు గారి కళ్ళన్నీ కూడా నీ మీద కూడా నీ బిల్ల మీదే ఉంటాయి. అర్థమైంది కదా? చిత్రన్న బజార్కి పంపించాను, మా ఐదారు ఉండేది ఏమైందో, ఏం ఆగం చేస్తుందో, ఏ కుర్రోళ్ళు ఎంబడబడ్డారో, ఏముండే ఎలా పోతుందో నాకే తెలియట్లేదు.